హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరాజ్. నేనైతే మళ్ళీ మంచి వీడియోస్ చేయడానికి అయితే మాత్రం చాలా కాలం తర్వాత నేను తిరిగి వచ్చాను ఫ్రెండ్స్. నేనైతే మీ అందరినీ చాలా మిస్ అయ్యాను. సో మీరు నన్ను మిస్ అయ్యారని నేనైతే అనుకుంటున్నాను. నేను వీడియోస్ ఇంతకాలం ఎందుకు చేయలేకపోయాననే దానికి నేనైతే మీకు తర్వాత నెక్స్ట్ బ్లాగ్స్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నేనైతే మళ్ళీ తిరిగి వచ్చేసాను. సో మీరైతే నాకు మళ్ళీ సపోర్ట్ చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. సో నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మళ్ళీ మీకైతే నేను కొత్త ద బెస్ట్ వీడియోస్ అయితే నేను ట్రావెల్ వ్లాగ్స్ అండ్ డిఫరెంట్ వ్లాగ్స్ నేనైతే ఇప్పుడు చేయబోతున్నాను. సో ఈ జర్నీకి మీరు సపోర్ట్ చేస్తారు, నా యూట్యూబ్ ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో నా వ్యూవర్స్ మీరు కాబట్టి సో మీకైతే మాత్రం ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే ఒక ట్రిప్ వెళ్ళబోతున్నాం అనమాట. సో ఈ ట్రిప్ వచ్చేసి ఇది చాలా కాలం నుంచి నేనైతే అనుకున్న ట్రిప్. సో యాక్చువల్గా నేను ఫ్రెండ్స్ని కలవడం కోసం ప్లస్ అండ్ ఇంకా నేను చర్చెస్ అండ్ ఒక టెంపుల్ అయితే నేను విజిట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ జర్నీలో మీరు నాకు సపోర్ట్గా ఉండాలని నేను భావిస్తున్నాను. నన్ను అయితే మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో మీరు నా వీడియోస్ని వ్యూ చేసి నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారని చెప్పి ఆశిస్తూ నేను మీరాజ్. సో ఇప్పుడైతే నేను మీకు వెళ్ళపోయే నా వెహికల్ని చూపిస్తాను అనమాట. సో మన రథం వచ్చేసి శోభన ఫ్రెండ్స్. నా ఫేవరెట్ బైక్ ఆర్ఈ మీద నేను చాలా కాలం తర్వాత మళ్ళీ నేను వ్లాగ్స్ చేయడానికి రెడీ అయిపోయాను అనమాట. సో ఇప్పుడైతే నేను మీకు ఆ వెహికల్ని అయితే చూపిస్తాను. లెట్స్ సీ. సో నేనైతే ఇప్పుడు నా బైక్ శోభన అయితే నేను మీకు చూపిస్తాను. సో నేను నా బైక్ పెట్టుకున్న పేరు అయితే మాత్రము శోభన అనమాట. నాకు శోభన గారు అంటే చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి నేను శోభన అని పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే నేను నా బైక్ మీద మీకు చూపిస్తాను. సో ఇదిగోండి ఫ్రెండ్స్, మనం జర్నీ చేయబోయే బైక్ అయితే వచ్చేసి శోభన అనమాట. సో ఇదే మన బైక్ అనమాట. సో నా రథము. నేనైతే ఇప్పుడు నా జర్నీ అయితే మాత్రం స్టార్ట్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే మనము చెన్నై అయితే రీచ్ అవుదాము. సో మధ్యాహ్నం అయితే మాత్రం మీకు దిండుగల్ తలపగట్టి రెస్టారెంట్ అయితే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఫ్రెండ్స్, నేనైతే చాలా రోజుల తర్వాత అయితే మాత్రం నేనైతే లాంగ్ రైడ్ వెళ్తాను అనమాట. అది కూడా నా ఆర్ఈ శోభనతోటి. సో యాక్చువల్గా నాకైతే మాత్రము ఈ జర్నీ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు అనేది నేను మీకు ముందు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో నేనైతే ఒక పర్సన్ని కలవాలనుకున్నాను, ప్లస్ అండ్ నా ఫ్రెండ్స్ని కలవాలి. అండ్ నేనైతే ఈ ఒక టెంపుల్ ఒక చర్చిని అయితే నేనైతే విజిట్ చేద్దాం అనుకున్నాను. సో అదైతే నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. బట్ ఈ జర్నీ అయితే మాత్రం నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది ఫ్రెండ్స్. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు మీరు కింద చూస్తున్నారు కదా, బైక్ వచ్చేసేసి నైట్ టైం యాక్సిడెంట్ అయిందనమాట. సో ఆ యాక్సిడెంట్ అయిపోయి అంటే బండి బోల్తా కొట్టి ఆ డొంకలో పడిపోయింది. బట్ నైట్ అవటం వల్ల సో అతను అయితే మాత్రం కింద పడిన అతన్ని అంబులెన్స్లో అయితే మాత్రం తీసుకెళ్ళిపోయారు. సో ఇప్పుడైతే అదిగో బైక్ ఒక్కటే అక్కడ పడిపోయి ఉంది. సో అందరూ అలాగా చెక్ చేస్తూ ఉన్నారనమాట. అసలు నేనైతే మాత్రం ఇట్లా వస్తున్నప్పుడు సడన్గా అట్లా అందరూ గుమ్మగూడి ఉండటం చూసి నేను కూడా అటు వచ్చేసానమాట. సో చూడగానే నాకైతే మాత్రం చాలా భయం అనిపించింది. ఎందుకంటే అంత పైనుంచి అతను పడిపోయాడు. ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో ఏంటో మనకైతే తెలియదు. మనమైతే మన బండి దగ్గరికి వెళ్ళిపోదాము. అదిగోండి మన బండి అయితే మాత్రం వెయిట్ చేస్తుందన్నమాట. సో శోభనాతో కలిసి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయాలి. షూ. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను నెల్లూరుకి ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను. ఈ డిస్టెన్స్ వచ్చేసి అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం అయితే మాత్రం 250 కిలోమీటర్స్ జర్నీ చేసినట్టు ఈక్వల్ అనమాట. సో ఇప్పుడైతే నెల్లూరు అయితే మాత్రం ఇంకా ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో నెల్లూరు వెళ్ళాక అక్కడైతే మాత్రము చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి, బాగుంటుంది. కాకపోతే మనమైతే ఇప్పుడు రైడ్ చేయాలి కాబట్టి మనమైతే ఇప్పుడు నెల్లూరులో కానీ ఎక్కడ ఆగలేకపోతున్నాము. సో గ్రీనరీ అయితే మాత్రం చాలా బాగుంది నెల్లూరు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ ఉన్న పచ్చని అందాలు. అవైతే మాత్రం ఇక్కడ అంటే నెల్లూరు అయితే మాత్రం నేను ఎంటర్ అయిపోయాను అనమాట. సో నేను మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యాను. సో నేను నెల్లూరు వచ్చేసరికి 12 అయిపోయింది అనమాట. సో ఎగ్జాక్ట్గా 4 hours పట్టింది నాకు నెల్లూరు రీచ్ అవ్వడానికి. బట్ ఆన్ ద వేలో అయితే మాత్రము నేను చూసింది చాలా వాటికి ఏంటంటే పొలాలు అయితే మాత్రం చాలా వాటికి అంటే మేబీ రీసెంట్గా వచ్చిన తుఫాన్ వల్ల కానీ దానివల్ల కానీ ఇంకా స్టిల్ వాటర్ ఉండిపోయినాయి అనమాట. సో డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే నేను నెల్లూరు అవుట్స్కట్స్లో ఉన్నాను అనమాట. సో ఇక్కడ కూడా చూస్తే ఏంటంటే బయట అంతా అంటే మొత్తం గ్రీనరీ చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే నెల్లూరు సైడ్ నేనైతే మామూలుగా అంతకేముండదు అనుకున్నా, కానీ పచ్చని పొలాలు, చెరువులు అండ్ కాలువలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడైతే మాత్రము చాలా బాగుంది. సో మ్యాక్సిమం నేను చెన్నై రీచ్ అయిపోయేసరికి 4 అలా అవ్వచ్చు.
అండ్ అక్కడ మ్యాక్సిమం ఆ టైంలో నాకు కనుక ఛాన్స్ ఉంటే దిండుగల్ తలపగట్టి రెస్టారెంట్కి అయితే మాత్రం వెళ్తాను. అదైతే చాలా బాగుంటుంది. టేస్ట్ నాకు చాలా నచ్చేది అక్కడ. ఒకవేళ నేను త్వరగా వెళ్తే దిండుగల్ తలపగట్టి కూడా నేను మీకు చూపిస్తాను. బట్ ఇప్పుడైతే మీరైతే గ్రీనరీ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదిగోండి మీరైతే చూస్తున్నారు, ఇదిగోండి నెల్లూరు గార్బేజ్ డంపింగ్ యార్డ్ అనమాట. సో ఇదిగోండి ఇదైతే రివర్ పక్కనే ఉంది. అండ్ దీని పక్కనే వచ్చేసి అనమాట గార్బేజ్. ఇదిగోండి మొత్తం కంప్లీట్ గార్బేజ్ మొత్తం సిటీలో ఉన్న తీసుకొచ్చి ఇక్కడే పడేస్తారు. సో ఇక్కడ నుంచి అయితే మాత్రము రీసైక్లింగ్ జరుగుతుంది. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. ఫ్రెండ్స్ నేనైతే చెన్నై చేరుకునేసరికి ఎగ్జాక్ట్గా 4 అయింది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ ఉన్న ట్రాఫిక్ వల్ల నేను ఇంకా చెన్నై లోపలే ఉన్నాను. సో ఇప్పుడైతే పాండిచేరి వెళ్తున్నాం కదా, బట్ ఇంకా ఇక్కడున్న హెవీ ట్రాఫిక్ వల్ల నేనైతే మాత్రము చెన్నైలో ఇంకా లోపల తిరుగుతూ ఉన్నాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇదిగోండి, ఇప్పుడు నేనైతే బీచ్ రోడ్లో ఉన్నాను. సో ఇదే బీచ్ రోడ్ అనమాట. ఇక్కడైతే ఆల్ టైప్ ఆఫ్ యాక్సెసరీస్, మొబైల్ యాక్సెసరీస్, బొమ్మలు ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అన్ని మ్యాక్సిమం చాలా తక్కువలో వచ్చేస్తాయి, అంటే సెకండ్స్లో ఉంటాయి. అండ్ ఐటమ్స్ వచ్చేసి చాలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఇక సో ఇక్కడ ఏదన్నా కొనాలంటే మాత్రము ఒకటికి 2-3 సార్లు టెస్ట్ చేసుకుని చెక్ చేసుకుని తీసుకోవాలన్నమాట. సో ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఏదైనా సరే. ఫుల్ బిజీ రోడ్స్ అనమాట ఇవైతే మాత్రము. చాలా బిజీగా ఉంది, అంటే ఈవినింగ్ కదా. సో ఆఫీస్ నుంచి వచ్చేసి అందరూ మ్యాక్సిమం ఇప్పుడు అందరూ రిటర్న్ అవుతూ ఉంటారు. సో ఇదంతా ఫుల్ రష్ ఉంటుంది అనమాట ఈవినింగ్ టైంలో అయితే మాత్రం. మ్యాక్సిమం ఆఫ్టర్నూన్లో అయితే లైట్గా ట్రాఫిక్ తగ్గిద్దేమో కానీ, బట్ మిగతాది కనుక చూసుకుంటే మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్స్. చాలా ట్రాఫిక్ ఉంటుంది, పిచ్చి లేదు. బండి కొద్దిగా కదలడానికి చాలాసేపు పడుతుంది ఈ ఏరియాలో మాత్రం. యాక్చువల్గా దిండుగల్ తలపగట్టిలో మనము బిర్యానీ తిందాం అనుకున్నాం కదా, బట్ అదైతే మాత్రము క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చిన టైంకి అది క్లోజ్ చేసి ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 7 తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనమైతే 7 వరకు ఇప్పుడు ఇక్కడ ఉండలేము. సో మనమైతే ఇప్పుడు పాండిచేరి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అదిగోండి మ్యాప్ ఆల్రెడీ పెట్టేసాను మొబైల్ వచ్చేసి. సో ఇప్పుడు జర్నీ వచ్చేసి అంతా బీచ్ రోడ్లోనే సాగిపోతుంది. వావ్, లుక్ అయితే మాత్రం అనిపించింది. కాకపోతే రోడ్డుకి బదులు గోడలు కూడా అంతా జీబ్రా క్రాసింగ్ వేసారనమాట, అంటే బైక్ కూడా ఎక్కేస్తారేమో. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఒక స్పోర్ట్స్ బ్యాగ్ అయితే చూసాను అనమాట. సో స్పోర్ట్స్ బ్యాగ్ అయితే మాత్రము మామూలుగా లేదు, సూపర్ వెళ్ళింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, అసలు బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మాత్రము సూపర్ ఉంటుంది ఇక్కడ. మొత్తం అంతా బ్రిటిష్ టైంలో ఏవైతే బిల్డ్ చేస్తున్నాయో అట్లాంటివన్నీ మ్యాక్సిమం ఇక్కడ చాలా అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇదే మెరీనా బీచ్. సో మనకైతే అక్కడ గ్రీన్ సిగ్నల్ వేస్తారు, సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ రెడ్ సిగ్నల్ వేస్తుంటేనా బాబోయ్ ఆల్రెడీ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా కంప్లీట్గా ఇట్లా పద్దాక రెడ్ సిగ్నల్స్ పడిపోతూ ఉంటుంటే మాత్రం చాలా ఇరిటేషన్గా ఉంటుంది అనమాట జర్నీ అయితే. అదిగోండి బీచ్ 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 బీచ్. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు పాండిచేరి బీచ్ రోడ్డు టైప్ సైడ్ అయితే మాత్రం వచ్చామన్నమాట. బట్ ఇంకొకటి ఏంటంటే, నాకు ఈ పాండిచేరి రోడ్తోని అండ్ ఒక పర్సన్తోని నాకు చాలా అటాచ్మెంట్ ఉంది. అది ఎట్లా అంటే మీకు చెప్తాను నేను. యాక్చువల్గా సేమ్ ఇలాగే నేను 2016లో పాండిచేరి వేళంగిని వెళ్దామని చెప్పేసి చెన్నై నుంచి బస్సు ఎక్కాను అనమాట. సో అక్కడ ఏమైందంటే, బస్సులో ఏమైందంటే నేను కొద్ది దూరం వచ్చిన తర్వాత చెయ్యూరు అనే ఏరియాలో అక్కడ వాళ్ళు దాబాలు ఆపారు భోజనం చేయడానికి. సో నేను కూడా భోజనం చేసా అనమాట. భోజనం చేసేసి యాక్చువల్గా టైంలో వచ్చేసి చెయ్యి హ్యాండ్ వాష్ ఇంకా చేసుకోలేదు. సో మనీ పే చేసేయడానికి నా చేతిలో ఉన్న మనీ తీసి వాళ్ళకి ఇచ్చి పర్సు నేను అక్కడే మర్చిపోయి హ్యాండ్ వాష్ చేసేసుకుని బస్ ఎక్కేసాను అనమాట.
సో నన్ను అయితే అక్కడ కొద్దిగా దూరం వచ్చాక ఇట్లా పర్స్ అక్కడ ఆగిపోయింది. సో నేను వెనక్కి వెళ్ళాలి అని అంటే వాళ్ళు నన్ను అయితే రోడ్డు మీద దించేసేసి ఆటో ఎక్కించి రివర్స్ పంపించారు ఆ హోటల్ దగ్గరికి. సో ఆ హోటల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమన్నారంటే అసలు ఆ హోటల్ అసలు అక్కడ ఏది మర్చిపోయినా కానీ ఏమీ దొరకదు, మళ్ళీ అన్ని మిస్ అయిపోయినట్టు అని చెప్పేసి నాకు చెప్పారు. బట్ నా లైఫ్లో ఏం జరిగిందంటే అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనమాట, అతని పేరు లక్ష్మణ్ అన్న. సో ఆ అన్న వచ్చేసి నాకు నేను అక్కడికి వెళ్ళేసరికి ఆ పర్సు మళ్ళీ నా వెనక వచ్చిన బస్సులో వాళ్ళకి పంపించారు. సో ఆ బస్సు అయితే మాత్రము వెళ్ళిపోయింది. సో నేనైతే ఏం చేయాలో నాకేం తోచలేదు అనమాట. సో ఆ టైంలో ఏం జరిగిందంటే ఆ అన్నయ్య చెన్నై డిపోకి ఆర్టీసీ డిపోకి కాల్ చేసేసి సో ఇలా ఒక అతను పర్స్ అయితే మాత్రం మిస్ అయిపోయింది, అది మేము వేరే దానిలో ఇచ్చి పంపించాము, సో మీరు దాన్ని వచ్చేసి ఎట్లా అని చెప్పేసి అతను చాలామందికి కాల్ చేసి తర్వాత ఆ బస్సు కండక్టర్ నెంబర్ తీసుకుని ఆ బస్ కండక్టర్ దగ్గరే నా పర్స్ ఉందనమాట. సో ఫైనల్గా అతనైతే చెప్పాడు, సో వేరే బస్ ఎక్కించి పంపించండి పర్లేదు టికెట్ ఉంది పర్సులో అని చెప్పేసి చెప్పారు. సో అప్పుడు ఏం జరిగిందంటే నేను అక్కడికి వెళ్ళేటప్పటికల్లా అంటే అతను బస్ కండక్టర్ పేరు వచ్చేసి అనమాట గాంధీ అనమాట, అతని పేరు గాంధీ. సో నన్నైతే లక్ష్మణ్ అన్న ఎట్లా గట్లా మాట్లాడి వేరే బస్సులో నన్ను ఎక్కించి పంపించాడు. బట్ అప్పుడు ఏమైందంటే నా దగ్గర ₹1 కూడా లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక 30 రూపీస్ 40 రూపీస్ మాత్రమే నా జేబులో ఉన్నాయి. సో అలా బస్సులో కూర్చుండిపోయాను. సో జర్నీ అయితే మాత్రం ఒక 4 to 5 అవర్స్ జర్నీ అయితే జరిగింది ఫ్రెండ్స్ పాండిచ్చేరి వెళ్ళడానికి. పాండిచ్చేరి వెళ్ళేసరికి వాళ్ళు పాండిచ్చేరి నుంచి వేరే ప్లేస్ వెళ్ళిపోయారు. సో పాండిచ్చేరి వెళ్ళే రూట్లో నేను ఎక్కిన బస్సు అయితే పంచర్ అయిపోయింది అనమాట. సో అది మళ్ళీ డిపోకి తీసుకెళ్లారు, పాండిచ్చేరి డిపోకి తీసుకెళ్ళి పంచర్ వేయించుకుని మళ్ళీ నేను వేళంకని వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. బట్ గాంధీ అనే కండక్టర్ అయితే మాత్రం సో నా కోసం అయితే వెయిట్ చేశాడు ఫ్రెండ్స్. మేము వెళ్ళేసరికి 11 అయిపోయింది. సో అప్పటి వరకు ఆయన అయితే వెయిట్ చేశాడు అనమాట నా కోసం వెయిట్ చేసి. సో అప్పుడు కూడా నేను ఒక్కడనే ఉన్నాను, నాకైతే ఎవరు లేరు, ఫ్రెండ్స్ కూడా లేరు ఆ టైంలో, ఒక్కడనే ఉన్నాను. సో గాంధీ అని ఆయన నా పర్స్ తీసుకొచ్చి ఇచ్చారు. సో లక్ష్మణ్ అన్న గాంధీ అన్న ఇద్దరు అయితే మాత్రము చాలా మంచివాళ్ళు. నా పర్స్ అయితే మాత్రం ఎంత మనీ ఉందో దానిలో అంత మనీ అంతే ఉండిపోయినాయి. అసలు నేనైతే మాత్రం ఆ రోజు మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలింది అనేది నేనైతే ఆ రోజు చూసాను ఫ్రెండ్స్. అంటే మళ్ళీ నా పర్సు దానిలో ఉన్న అమౌంట్ అంతా కరెక్ట్గా ఉంది. సో ఇప్పుడు నేను వెళ్ళే దారిలో ఆ హోటల్కి వెళ్ళబోతున్నాను అనమాట. ఒకవేళ ఆ అన్నయ్య ఉంటే మాత్రము ఆ అన్నయ్యతో మాట్లాడాలి. సో నేను ప్రతి ఇయర్ నేను ట్రై చేస్తున్నాను ఆ అన్నయ్యతో మాట్లాడటానికి. ఇప్పటికి 4 years అయిపోయింది, 4 years పైనే దాటిపోయింది. సో అన్నయ్య కనుక ఇప్పుడు అక్కడ ఉంటే మాత్రం నేను అన్నయ్యకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. ఆ రోజు చెప్పాను మళ్ళీ చెప్పాలి. సో కలుద్దామని చెప్పి ప్రతి ఇయర్ వెళ్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. ప్రతి ఇయర్ ఏదో ఒక టైంలో నేను వెళ్తూనే ఉన్నాను. సో ప్రతిసారి అన్నయ్య ఎక్కడికో ఒక చోటికి వెళ్ళటం కానీ అంటే నేను వెళ్ళే టైంకి వేరే ఊర్లో ఉండటం కానీ అలాంటివి అయితే జరిగినాయి. సో ఈ టైం ఇప్పుడు కనుక అన్నయ్య అక్కడ ఉంటే మాత్రం నేను అన్నయ్య అయితే కలుస్తాను. సో అన్నయ్యని కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో టు పాండిచ్చేరి. అండ్ ఈ జర్నీ అయితే మాత్రము నాకు లైఫ్ లాంగ్ మెమరీ. అంటే ఈ రోడ్లో అయితే సో బైక్ మీద వెళ్తున్నాను కదా ఈసారి, ఇంకా నాకు మెమరీస్ ఇంకా గుర్తున్నాయి. సో నన్ను బస్సులో నుంచి దింపేయడము, నేను మళ్ళీ వెనక్కి రావడము, అక్కడ ఉన్న పర్సు వేరే బస్సులో ఇచ్చి వెళ్ళిపోయారని చెప్పడము, అసలు ఇదైతే మాత్రం మర్చిపోలేను. నా పర్సు అయితే నాకు దొరికింది ఆ రోజు. సో ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో ఆ హోటల్ కనుక ఇంకా ఉంది, నేను పోయిన వెళ్ళినప్పుడు కూడా ఆ హోటల్ ఉంది. సో ఆ హోటల్ కనుక ఉంటే మాత్రం నేనైతే అన్నయ్యనైతే కలవబోతాను. సో ఇదైతే మాత్రం మోస్ట్ మెమరబుల్ జర్నీ అవబోతుంది. లెట్స్ సీ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఫ్రెండ్స్ ఇదిగోండి నేను చెప్పాను కదా మొత్తం అంతా బీచ్ రోడ్ అనమాట. ఇది పాండిచ్చేరి వరకు సేమ్ ఇలాగా బీచ్ రోడ్ ఉంటుంది. అది కూడా అంతా బీచ్, అది మీరు చూస్తున్నంత బీచ్ అనమాట. సో ఈ రోడ్డు మొత్తం అంతే ఉంటుంది ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్ ఫైనల్గా నేనైతే ఎక్కడైతే నేను పర్స్ అయితే మెసేజ్ చేసుకున్నా ఆ హోటల్ అయితే వచ్చేసాను. బట్ అన్న అయితే లేడు. సో బట్ నేనైతే ఆకలి వేస్తుంది కాబట్టి నేనైతే పెదిగొండి పరోటా ఆర్డర్ చేసుకున్నాను. సో పరోటా ఆర్డర్ చేసుకుని తిని మళ్ళీ మనమైతే పాయింట్ స్టార్ట్ అవుతాము. ఇదిగోండి ఇక్కడైతే మాత్రము హాల్టింగ్ ఉంటుంది, బస్సెస్ హాల్టింగ్ ఉంటుంది. సో అప్పుడు నేను కూడా అలాగే బస్సులో వచ్చేసినప్పుడు ఇక్కడే హాల్ట్ అయిపోయి ఇక్కడే ఫుడ్ అయితే నేను తిన్నాను అనమాట. తినేసేసి పర్స్ మిస్ చేసుకున్నాను. సో అప్పుడు నాకు లక్ష్మణ్ అయితే మాత్రం నాకు చాలా హెల్ప్ చేశాడు. అండ్ లక్ష్మణ్ చాలా థ్యాంక్స్. మళ్ళీ నేనైతే మాత్రం మళ్ళీ వస్తాను. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే మాత్రం నేను నీకోసం వస్తాను. నెక్స్ట్ టైం తప్పకుండా కలుస్తాను. ఎలాగైనా సరే నిన్ను కలిసే వెళ్తానమాట. సో నీకైతే నేను చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వచ్చేస్తాను అనమాట, పాండిచ్చేరిలో ఉన్నాను. సో పాండిచ్చేరిలో ఎందుకు ఆగాను అంటే, సో వేళంగిని వెళ్ళడం ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది. సో ఈజీగా వెళ్ళడానికి వచ్చేసరికి 1-2 అయిపోయింది. సో అందుకని చెప్పేసి సో ఈ నైట్ టైం ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి నేనైతే పాండిచ్చేరిలో ఉందని చెప్పి డిసైడ్ అయిపోయాను. సో నేను ఇక్కడైతే ఒక రూమ్ బుక్ చేసుకున్నమాట, ఓయోలో బుక్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి కలెక్షన్ OMGR ఇన్ అనమాట. సో ఇది వచ్చేసి పాండిచ్చేరి స్టార్టింగ్లోనే ఉంది. నేనైతే ఇప్పుడు దిండిగల్ తలపగట్ట అని చెప్పేసి నేను చూశాను. సో ఇప్పుడైతే వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి సో నేనైతే ఆర్డర్ పెట్టేసుకుంటామని దిండిగల్ తలపగట్టిది. అండ్ ఇప్పుడైతే ఇంకా ఫుల్ రెస్ట్ తీసేసుకోవాలి. మళ్ళీ రేపు మార్నింగ్ 6కి స్టార్ట్ అయిపోవాలి వేళంగినికి. నేనైతే ఇప్పుడు నేను తీసుకున్న రూమ్ చూపిస్తాను మీకు. ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది. ఇది వచ్చేసి నాకు 700 రూపీస్కి దొరికింది ఈ రూమ్ వచ్చేసి. ఇప్పుడు మీకు రూమ్ చూపిస్తాను. సో రూమ్లో అయితే ఇక్కడ వచ్చేసి సపరేట్గా ఇక్కడ మన క్లాత్స్ కానీ ఇవన్నీ పెట్టేసుకోవడానికి ఒక కబోర్డ్ అయితే ఉంది. అండ్ ఇదిగోండి రూమ్ వచ్చేసి బెడ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ స్పేషియస్గా కూడా ఉంది. రూమ్ వచ్చేసి చాలా స్పేషియస్గా కూడా ఉంది. నాకైతే నచ్చింది. సో నేను తీసుకున్నది అయితే మాత్రం నాన్ ఏసీ తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ చలికాలం కదా. సో నా వల్ల అయితే కాదు అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా అది నాన్ ఏసీ తీసేసుకున్నాను. అండ్ ఇదిగోండి మన హెల్మెట్, సో స్మాల్ లగేజ్ అండ్ బడా లగేజ్. ఇక్కడ నుంచి అయితే మనకి స్ట్రీట్ వ్యూ కూడా కనిపిస్తుంది నీట్గా. For more interesting videos, please subscribe and for notifications పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇంకా వచ్చేసి లైక్, షేర్ అండ్ కామెంట్.